దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా ఆదివారం శుభాకాంక్షలు, పునరుద్ధరణ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా కూడుకుని ప్రారంభించుకుందాం. కొన్ని ప్రార్థన అవసరాల కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. మన కోటి గారి తల్లి గారికి అనారోగ్యంగా ఉన్నారు, కిమ్స్లో అడ్మిట్ అయి ఉన్నారు, ఐసీయూలోనే ఉన్నారు. తల్లిగారి కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా అందరూ కూడా ప్రార్థన చేయండి, మంచి ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించేలాగా. అలాగే మా బావగారికి కూడా బలహీనంగా ఉంది, స్ట్రోక్ వచ్చింది, ఐసీయూలో ఉన్నారు. ఈరోజు సర్జరీ జరిగింది. సంపూర్ణ ఆరోగ్యం పొందుకునేలాగా ఆయన కొరకు కూడా ప్రార్థించాలని తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, రేపు ఉదయం 8 గంటలకి జాయ్ అన్న ఫ్యామిలీతో పాటు నా కుమారుడు ఆనంది వాళ్ళ కుమార్తె ప్రేజీ బయలుదేరి రాబోతూ ఉన్నారు. ప్రయాణం కొరకు అందరూ భారం కలిగి ప్రార్థన చేయండి. మరి చిన్న బిడ్డ ప్రయాణం చేస్తూ ఉంది, ఎటువంటి సమస్య లేకుండా ఇమిగ్రేషన్లో కానీ అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా మంచి మనసుని అధికారులకు అనుగ్రహించి క్షేమకరంగా వచ్చేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి ఆ బిడ్డ కొరకు. అంత మాత్రమే కాదు, రమ్య కొరకు శుక్రవారం కూడా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన చేయండి. బలహీనంగా ఉన్నారు. బాగానే ఉంది, ఇప్పుడు బాగుందా? రమ్యకి చేస్తాం కదా. ఆవిడ కొరకు కూడా ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, బలహీనంగా ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు సహాయం చేయలేక ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, నీకు స్తోత్రాలు. ఎందుకు ప్రభా, నేను ఈ యొక్క ఆదివారం కొడుకుని ప్రార్థన ద్వారా ప్రారంభిస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి ప్రభా, నేను వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. రాని వారు ఇంకా మార్గం మధ్యలో ఉన్నారు, వారు కూడా సకాలంలో వచ్చినట్లు మీరు సహాయం దయచేయండి. ఇదిగో అనేక ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో రేపు ప్రయాణం వేస్తున్నటువంటి దైవజనులకి, అలాగే నా కుమారుడికి ప్రైజీకి కూడా మీరు తోడుగా ఉండండి. ప్రయాణం అంతట్లో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. కోటి గారి తల్లి గారి కొరకు, అలాగే నాయన ప్రభు మా బావగారి కొరకు, రమ్య కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా బలహీనంగా ఉన్నవారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరచండి, నీ కృపాను గ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి. ఇదిగో నాయన పాటల్లోని, నాయన వాక్యంలోని అన్ని విషయాల్లో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో నేను కారు విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా ఏ విషయమో తెలియలేదు ప్రభా. ఇదిగో అధికారులకు మంచి మనసు హృదయం దయచేయండి. ఇదిగో ఇన్సూరెన్స్లో అప్రూవల్ అవ్వడానికి సహాయం దయచేయండి. స్తోత్రాలు. మీరు ఎంతవరకు గొప్ప కార్యాలు చేస్తారు, ఇక మీద కూడా గొప్ప కార్యం జరిగిస్తారని నమ్ముచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభా, మరొకసారి ప్రార్థించి కొడుకుని మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాను. చాలా బలహీనంగా ఉన్నాను, బలపరచండి. ఇదిగో తండ్రి ప్రభా, అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇంకోనైనా మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను మీరు అనుగ్రహించండి. 10వ తారీఖు జరిగే మీటింగ్లో మీరు తోడుగా ఉండండి. మరొకసారి ప్రార్థించి కొడుకుని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. నీ కృపా కనికరం దయాచాలి ఎప్పుడెల్లప్పుడు మాపై, సంఘంపై, సంఘంలో ఉన్న బిడ్డలపై ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మీడియా ద్వారా ఈ యొక్క దేవుని సన్నిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతటిను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా తేజమయుడు పెంతుకోస్తూ ప్రార్థన మందిర తరపు నుండి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. కొన్ని పాటలు పాడుకుని దేవుని నామమును స్తుతిందాము. ఎవరన్నా వస్తున్నారు? పిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టే చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టే చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కొలిమిలో కాల్చివేసిన లోకాల గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమిలో కాల్చివేసిన లోకాల గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నాకున్న కలిమి కరిగిపోయినా నాకున్న బలిమి తరిగిపోయినా నాకున్న కలిమి కరిగిపోయినా నాకున్న బలిమి తరిగిపోయినా
తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం చూతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు నది నుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిదే, నిజమైన ధన్యత నాదే.
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయే నీ పాదముల్ వదలకొంటే నీ మేలకు అలవాటయే నీ పాదముల్ వదలకొంటే నీకిష్టమైన దారి కనుగొంటే నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ముందర తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలు పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలు నా హృదయము నీతో అందే నీకు వేరే మనలేనని నా హృదయము
నీతో అంది నీకు వేయి మనలేనని అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 హల్లెలూయా. కొని ఆయన నామను కనపడతాం. ఓకే రైట్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను
పాల వంటిది చుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది పాల వంటిది చుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది మేలిమి బంగారు కన్న భిన్నైనది మేలిమి బంగారు కన్న భిన్నైనది రత్నరాసుల కన్న కోరదగినది రత్నరాసుల కన్న కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను దేవుని స్తోత్రం హల్లెలూయా మహిమ కలుగును గాక ఆమేన్. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితననే పాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుస్తామండి. మాతో పాటు ఏకీభవించి పాడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాము. స్టార్ట్ చేయండి అమ్మా. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా హృదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా
రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే నీ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో గలనానే చెప్పగలనా దాయనానే దాయగలనా గలనానే చెప్పగలనా దాయనానే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నన్నెంతగా నీ ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో నేను స్తోత్రం హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరో పాట పాడుకుని దేవుని నామమును స్తుతిద్దాము. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడనే పాట పాడుకుని దేవుని నామాన్ని గణపరచుదాము. ఆరాధన పాటగా ఈ పాట పాడుకుందాము. యేసే గొప్ప దేవుడు. అందరూ కలిసి దయచేసి లేచి నిలబడండి. అందరూ కలిసి పాట పాడుకుందాము. దయచేసి నిలబడాల్సిందిగా మనం చేస్తున్నాము. గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు స్తోత్రం మహిమ జ్ఞానము శక్తి మహిమ బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు మహా
శ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలసిన యోబు వలనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. సాధన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెను. సాధన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెదను. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టడై సాక్ష్యము పొందిన అనోకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టడై సాక్ష్యము పొందిన అనోకు వలెనే జీవించెదను. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. అద్భుతకరుడు ఆది సంపూర్ణుడు ఆశ్రయ దుర్గం మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. యుగ యుగముల స్తుతి పాత్రుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రము దేవ. మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వమిచ్చిన దేవ మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు నా తండ్రి ప్రభువా. అయ్యా గడిచిన వారం అంతా నాయన నీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచావు నా తండ్రి ప్రభువా. ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్నిచ్చావు దేవా. నాయన ఈ సమయంలో దేవా మమ్మల్ని అందరినీ కూడా నీ మందిరంలో నిలవబెట్టినందుకు దేవా
నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. అయ్యా సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అంటున్నావు నాయన. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ దేవా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. మీరు చేస్తున్న మేలులకు నాయన, మీరు చూపిస్తున్న కృపలకు నాయన, అయ్యా మీ బంగారు పాదాలకు ఎప్పుడూ నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మమ్మల్ని ఉంచండి నాయన ప్రభా. అయ్యా ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో శోధనలు నా తండ్రి ప్రభా. అయ్యా వాటన్నిటిని కూడా నాయన తట్టుకుని నిలబడే శక్తిని దయచేయండి నాయన. ముఖ్యంగా నీ కృపను దయచేయండి నాయన, నీ సహాయాన్ని దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా మేము మనుషులను నమ్ముకుంటున్నామేమో నాయన, మేము మనుషుల వైపు చూస్తున్నామేమో దేవా. గొప్ప దేవా, ఇంత మంచి దేవుడవు నీ ఉండగా నాయన ప్రభా మనుషులు మాకేమి చేయగలరు నా తండ్రి ప్రభా. నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా, నీ పాదాలు పట్టుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి నా తండ్రి ప్రభా. ఎక్కడ వారమో ఏ పాటి వారమో నాయన నా తండ్రి ప్రభా, నీ కృప లేకపోతే ఈ క్షణానికి మేము ఉండకపోతే మేము నాయన. అయ్యా మమ్మల్ని సజీవంగా, ఆరోగ్యంగా నాయన ఇలాగ నిన్ను స్తుతించడానికి నువ్వు ఇచ్చిన కృపకై, దయకై మీకు వందనాలు నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ఇంత మంచి సమయాన్ని ఎంతోమంది నాయన కావాలనే నా తండ్రి ప్రభా కోల్పోతున్నారు. నిజంగా అవకాశం లేని వారు ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన నీ మందిరంలో ఉంచండి దేవా. అయ్యా నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిస్తున్నావు తండ్రి ప్రభా. ఈ శ్రేష్టమైన సమయాన్ని నాయన చిన్న చిన్న ఇబ్బందుల వల్ల నాదా ప్రభా, చిన్న చిన్న సంతోషాల వల్ల కోల్పోతున్నారు ప్రభా నాయన. వారు ఏమి కోల్పోతున్నారో వారికి తెలియట్లేదు కానీ నా తండ్రి ప్రభా వారందరూ కూడా నాయన నీ మందిరాల్లో ఉండే భాగ్యాన్ని దయచేయండి. అయ్యా అపవాది గద్దించి సింహము వలె నాయన ఎవరిని మృంగుదునా అని నాయన లోక సంచారం చేస్తుంది నా తండ్రి ప్రభా. దాని కూరలకి ఎవరు చిక్కకుండా నాయన ప్రభా, ఏ బిడ్డ కూడా పట్టబడకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి నీ కృపాని కాపుదలను దయచేయండి నా తండ్రి ప్రభా. నాయన ప్రభా అయ్యా ఎంతో పొద్దు నుంచి నా తండ్రి సమయం వరకు కష్టపడి నాయన నీ మందిరాల్లో నాయన ప్రభా ప్రవేశించారు నా తండ్రి. అయ్యా ఆశపడిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడవు నా తండ్రి ప్రభా. ఎంతో ఆశతో నాయన ప్రభా బిడ్డలు నీ మందిరంలో అడుగు పెట్టారు నా తండ్రి. అయ్యా వారు వట్టి చేతులతో వచ్చారు నాయన తండ్రి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభా నిండు హృదయంతో నాయన మందిరంలో నుంచి వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభా. నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు, నీ మేలులతో నాయన బిడ్డల్ని తృప్తిపరచండి నా తండ్రి ప్రభా. అయ్యా నువ్వు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరము కానివి నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా ఒక్క కూర కోసం నా తండ్రి జ్యేష్ఠత్వం కోల్పోయిన వారంగా కాకుండా నా తండ్రి ప్రభా ఆయన నీ పాదాలను పట్టుకునే బిడ్డలుగా ఉంచండి తండ్రి. సహాయాన్ని దయచేయండి, నీ కృపను దయచేయండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి వారు చేసిన మొరలను అంగీకరించి నాయన ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతా కూడా నాయన నీ నామ మహిమార్థమే జరిగిస్తారని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మనం ఇంతవరకు కూడా పాటలు పాడుకుని దేవుని స్తుతించాము. వాక్యపట్నం చేసుకుందాము. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము. దయచేసి అందరు నిలబడండి. వాక్యం చదువుచుండగా రమ్మిస్తముడు వచ్చి వాక్యాన్ని చదవలసిందిగా మనం చేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 8వ అధ్యాయం అండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని
మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ ఎడ్లనన్నింటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము చదివినిపించినటువంటి తమ్ముడు రమేష్కి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్య పరిచర్లోకి వెళ్దాం. మన మధ్యన దైవజనులు వాక్య పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రార్థన ప్రసంగం సమీల్ గారు వాక్య పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు రావడానికి ముందుగా ఆ వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఎవరైనా మీలో ఆసక్తి కలిగిన వాళ్ళు తమ్ముడు ఆనందిరామ్మ వాక్య నిమిత్తం ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు లెక్కలేని స్తోత్రములు ఆయన. గడిచిన కాలం అంతట్లో రెక్కల కింద భద్రపరిచిన ఆయన, సజీవుల లెక్కలోంచి తండ్రి నాయన, ఇదిగో 2026 ఫిబ్రవరిలో మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి నాయన. ముఖ్యంగా ఆరాధనలో మీరు ఉన్నారు, మేము నమ్ముచున్నాం తండ్రి నాయన. వాక్యం చదివిన బిడ్డలో మీరు ఉన్నారు, మేము నమ్ముచున్నాం తండ్రి నాయన. ముఖ్యంగా తండ్రి నాయన, నువ్వు మాతో మాట్లాడే సమయంలో మేము ఉన్నాం తండ్రి నాయన. నీ ద్వారా నాయన నువ్వు ఏదైతే మాట్లాడాలని ఆశపడుతున్నావు తండ్రి నాయన, మరి సామేల గారిని బట్టి నాయన వారు మనిషి వారు ఇక్కడ ఉండి కూడా మీరు మాట్లాడే కృపను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నిలబడేది ఆ బిడ్డ అయినా కూడా నాయన మాట్లాడేది మీరని మేము నమ్మటానికి సహాయం దయచేయండి నాయన. ప్రతి పలికి మాటలంతట్లో నాయన నీ కృపను దాచండి తండ్రి నాయన. నీ కృప ఉంచమని అడుగుచున్నాం తండ్రి నాయన. మేము విని విడిచిపెట్టే వారు కాకుండా దాన్ని గ్రహించుకుని దాని ద్వారా నడుచుకునే కృప మాకు దయచేయండి నాయన. ఆయన వాక్యం అంతట్లో నన్ను ఆది నుండి అంతవరకు నువ్వే సహాయం దయచేయండి నాయన. నీ కృపను దయచేయండి. బిడ్డకి నాయన మంచి ఆరోగ్య శక్తిని దయచేయండి నాయన. ముఖ్యంగా ధైర్యాన్ని నాయన నీ పరిశుద్ధాత్మని బిడ్డ మీద ఉంచమని తండ్రి నాయన. చెబుతున్న ఆయనకి వింటున్న మాకు నన్ను ఈ కృపను దయచేయమని నాయన. ఆది నుండి అంతవరకు నీవే సహాయం దయచేయమని, మళ్ళీ మేము గృహాలు చేరుకునే వరకు కూడా నాయన నీ కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. వాక్య పరిచయ నిమిత్తం ప్రార్థన చేసినటువంటి ఆనంది గారికి వందనాలు తెలియజేస్తున్నాము. మన మధ్యన దైవ పరిచారకులు సామీల్ గారు ఉన్నారు. వారు వచ్చి తమ మాటలు మనతో పంచుకోవాల్సిందిగా, దైవవాక్యాన్ని మనకి బోధించవలసిందిగా వారికి మనం చేస్తున్నాం. రెండన్న దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నాకైతే ఎప్పటి నుంచో దేవుని మాటలు మాట్లాడాలని ఉంటుంది కానండి, ధైర్యం సరిపోదు. ఈ స్టేజ్ మీద నిలబడాలన్న ధైర్యం సరిపోదు. మరి అల్పులము అజ్ఞానులమైన మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి దేవుడి మాటలు పంచుకోవాలని ఆశ ఉన్నప్పటికీ కూడా ధైర్యం లేక చాలామంది వెనకబడిపోతున్నారు. అందులో నేను కూడా ఒకడినండి. అయితే మరి నేను 2 మాటలు చెప్పి ముందండి నా సాక్ష్యం ఒకటి చెప్పాలి. సాక్ష్యం ఒకటి కదండి, 2, 3 ఉంటాయి. దాన్ని చెప్తేనే కానీ నేను ఇక్కడ నిలబడడానికి కారణం ఏంటనేది అది నా సొంత నిర్ణయమా దేవుని నిర్ణయం అనేది మీకు అర్థం కావాలండి. అయితే నేను అన్యుడిగా ఉన్నప్పుడు అండి మా ఆవిడ క్రైస్తవ బిడ్డను చేసుకున్నాను. పెళ్ళి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకునే ముందు తెలియదు నాకు, ఆ తర్వాత తెలిసింది నాకు. అది ప్రార్థనలు పెడతాండి ఇంట్లోని, చిరాకు వచ్చేసేది నాకు. చిరాకు వచ్చేతో రోజుని పాస్టర్ గారు ఉండగానే సైకిల్ని తన్నేసి
దూరంగా వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత నుంచి స్టార్ట్ అయిందండి నా జీవితం. ఈ పక్కన నొప్పి 3 సంవత్సరాలు బాధపడ్డానండి. నేను అన్యుడిగా ఎన్ని మొక్కులు మొక్కుకున్నానో తగ్గలేదు. మా మామయ్య గారు, ఎందుకయ్యా అంత బాధపడతావో 7 వారాలు కందాల పాలెం తిరుగు, తగ్గిపోద్ది అందులోకి. నాకు నమ్మితే అండి, భక్తి మనస్ఫూర్తిగా నమ్ముతాను. అయితే అందరూ వెళ్ళి కుర్చీల్లోనే అలాగే కూర్చుంటారు. నేను బాగా అల్పమైన వాళ్ళ దగ్గర కూర్చునేవాడిని. 3 వారాల్లో తగ్గిపోయింది నొప్పి. తగ్గిపోతే నాకు అనుమానం, ఈ అమెరికా వాడి కొబ్బరి నూనెలో ఏదో కలుపుతున్నాడు, ఇంత స్పీడ్కి ఎలా తగ్గిపోద్దని. అలాగా 4-5 కఠినమైన ఈ మనిషి నేను సాధించలేనిదే దేవుడి మీద పెడతానండి ఎప్పుడైనా భారం. ఆ భారం పెట్టినప్పుడు 5-6 క్వశ్చన్లో నేను సక్సెస్ అయినాక దేవుడుకి ఈయన తప్ప వేరే దేవుడు ఎవరో లేదని చెప్పేసి నేను ఇంక దేవుడిని నమ్ముకోవడం మొదలుపెట్టాను. మొదలుపెట్టుకున్న తర్వాత అండి, నేను మొదటగా అన్యుడిగా ఉన్నప్పుడు ఏ పాస్టర్ గారిని అయితే వెటకారించానో ఆ పాస్టర్ గారి సంఘానికి వెళ్ళాను. ఏంటంటే దేవుడు నడిపించి పనులండి ఇవన్నీ. నేను నా ఊహకు వచ్చింది కాదు. అప్పుడు అనుకున్నాను, తండ్రి నిజంగా ప్రార్థించి నిజాయితీగా పాస్టర్ గారి దగ్గరికి పంపించు అనుకున్నాను. వెళ్ళిన తర్వాత మా ఊరు మహా కఠినమైన అన్యాసారం అండి. అయితే నేను బైబిల్ పట్టుకుని మా ఊర్లో ధైర్యంగా వెళ్ళాలనుకున్నాను. బైబిల్ పట్టుకుని రోజున వెళ్తుంటేనే ఎదురొచ్చిన వాళ్ళందరూ, బాబా చర్చికి వెళ్తున్నావా, వెళ్ళు బాబా వెళ్ళు అంటున్నారు. అయ్యి బాబా ఏంటి నాకు పట్టరాని ఆనందం వచ్చేస్తుంది. అక్కడ నుంచి నాకు వరుస ఇంకా అందరూ నన్ను సంతోషపెట్టి మాటలే. ప్రతి ఒక్కరు సలాం కొట్టడము, గౌరవించడం నాకు చాలా ఆనందం అనిపించింది. చూసి పనులండి, దేవుడి దగ్గర ఏ మాట అడిగినా సరే అండి అద్భుతాలు జరుగుతున్నాయి. మా సిస్టర్ గారికి కూడా చెప్పాను, ఏదైనా దెబ్బలాడి దేవుడిని అడిగితేనే అని. అయితే కొన్నాళ్ళ తర్వాత మా మామగారు చర్చి కడుతున్నారు. అమెరికా స్థాపించిన స్థలాలకు స్థలం ఇచ్చారండి. ఆ స్థలంలో చర్చి కట్టి, బాబా నీకు పాస్టర్ సర్టిఫికేట్ ఇప్పింతాను, నువ్వు పాస్టర్ చెయ్యి మన చర్చిలో అన్నారు. అప్పటికి నాకు ఇంకా ఇది పోలేదండి నాకు. ఏది ఈ క్రిస్టియన్ అన్న మత. అయితే నేను అప్పుడు ఏమన్నానంటే, నన్ను పాస్టర్ అంటావు నువ్వేమనుకుంటున్నావు, మా అంగారు అయిపోయావు కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తున్నాను, నేను ఇంకొకసారి ఎప్పుడు అనకండి అన్నాను. అనకండి అంటే, పోన్లే బాబు కోపం ఎందుకు బాబు, నీకు ఇష్టమైతేనే చెయ్యి అన్నాడు. ఆ తర్వాత జరిగిన విషయం అండి. అలా కొన్నాళ్ళు అలా జరుగుతుంది. దేవుడిలో బలపడుతున్నాను. దేవుడి దగ్గర పోరాడి గెలుచుకుంటాను నేను. అయితే ఇక్కడికి వచ్చాను ఖతర్ దేశం రాకముందండి, ఖతర్ దేశం వచ్చే ముందు నాకు ఒక గర్వం ఏర్పడిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నన్ను పెద్ద వాళ్ళు పిలిచి నన్ను సలహాలు అడగటం, నాతో మాట్లాడి ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నారు సీన్ గారు, ఏం చేస్తే బాగుంటుంది, పెద్ద డబ్బు కోటీశ్వరులు అండి ఇంట్లో కూర్చోబెట్టి సలహాలు అడిగేవారు. నాలో ఒక ఈగో వచ్చేసింది. ఒక పెళ్లి సంబంధం కుదర్చాలన్నా ఎవడో కుదర్చలేని పెళ్లి సంబంధం కుదిర్చేవాడిని. నాకు ఈగో వచ్చేసింది, ఏంటి నేను అంత మాటగారిని అని. చూడండి, దాని బైబిల్లో గ్రంథంలో ఉంది, బాసరాని అన్య దేశంలో పడేస్తానన్నాడు దేవుడు. నన్నండి ఇక్కడ పడేసాడు. ఇక్కడ పడేస్తే జరిగింది ఏంటంటే అండి, నాకు ఎప్పుడు డబ్బు కొనుగోడిని, డబ్బే ఉండి చేతిలోని. ఇక్కడికి వచ్చినాక 10 రూపాయలు చూడలేకపోయేవాడిని. 6 నెలలు 10 రూపాయలు చూడలేదండి. పిచ్చి ఎక్కిపోయేది, పిల్లలతో మాట్లాడలేకపోతే ఉండలేను. అలాగే నడుస్తూ జీవితం వచ్చేటప్పటికి సంఘాలకు అలవాటు పడ్డాను. అలవాటు మొత్తం రావడం, దేవుళ్ళో బలపడడం జరిగింది. పాస్టర్ సర్టిఫికేట్ విషయానికి వస్తేనండి, నేను సిస్టర్ గారు బావగారు పాస్టర్ సర్టిఫికేట్లు ఇప్పించున్నారు. ఆ రోజుని లాస్ట్ రోజు అండి, లాస్ట్ సంతకం అయిపోతుంది, ఇంకా అందరు క్లోజ్ చేసేస్తారు. ఎందుకు వెళ్ళానో తెలియదు. పాస్టర్ సర్టిఫికేట్ ఇస్తుంటేనే ఆ పాస్టర్ గారితో కలిసి ఆ రూమ్లోనే ఉండేవాడిని. ఏమండి పాస్టర్ గారు నన్ను దగ్గరగా చూశారు కదా మీరు, నేను వీళ్ళందరూ పాస్టర్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, నాకు ఏమన్నా కొంచెం అన్నా రాత ఉంటుందా, కోపంలో నా నోటికి వచ్చినట్టు ఒకేస్తాను నేను, కొంచెం ఏమన్నా ఇవ్వగలరా సర్టిఫికేట్ అని అంటే, బాబు కొంచెం కోపం తగ్గించుకోవాలి, నీ పద్ధతి అంతా చూశాను, సర్టిఫికేట్ ఇవ్వడం నాకు ఇష్టమే, కానీ నువ్వు మారుతానంటే చూడు నేను ఇస్తానని అన్నారు. అన్నప్పుడు
అప్పటికప్పుడే జస్ట్ నా ఆలోచన ఏంటంటే అండి, ఇజ్రాయేల్ ఎప్పుడైనా వెళ్ళాలి, ఇజ్రాయేల్ వెళ్ళడానికి ఏజా సులువుగా దొరికేద్ది అని ఆలోచన అన్నమాట నాకు. అలాంటి ఆలోచనలో పాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను నేను. ఏంటంటే దేవుడు ఎక్కడ మాంగారి దగ్గర నుంచి ఇక్కడ నడిపించేసాడండి. సర్టిఫికేట్ తీసి పాస్టర్ అవ్వడానికి కారణం దేవుడు ఏర్పాటు అండి. దానికి ముందు ఒక దర్శనం వచ్చిందండి. మనం ఎడారిలో ఉంటాం కదా, ఎటు చూసినా ఇసుకే కనపడుతుంది, చెట్లు మొక్కలు ఏం కనపడవు. అటువంటి ఏరియాల్లోనండి గొర్రెల మందలు, గోధుమ రంగు గొర్రెలు ఇద్దరేసి కలిసి 1,00,000 పైన ఉంటాయండి ఒక మంద. మేపుతున్నారు. మేపుతుంటే నేను అన్నాను, అందులోని మా తోడళ్ళు గారి పిల్లలు ముగ్గురు 12 గొర్రెలను తోలుకుని వెళ్తున్నారు. తోలుకెళ్తుంటే, ఒరే గొర్రెలు తోలుకెళ్తున్నారండి మీరు, రండి ఇలా రండి అని చిరాగ్గానే పేసెట్టి నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడంటే అండి, వాళ్ళు ఏమన్నారు, నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు ఒక 10 చెట్లు ఎన్నో ఉన్నాయండి, చెట్టు కొమ్మల్లో గొర్రెలు చిక్కుపడిపోయి అరుతున్నాయి. అరుతుంటేనే అయ్యో పాపమని ఒక 11 గొర్రెలు తీసి లాక్కొచ్చాను కష్టపడి. లాక్కొచ్చి అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన ఉంటే, ఏమండి ఈ గొర్రెల మందలో ఈ గొర్రెల కొమ్మల్లో చిక్కున్నవి తీసాను, మీరు తీసుకోండి అని అన్నాను. అన్న తర్వాత నువ్వు తీసుకున్నావు కదా నువ్వే పెంచుకో అన్నట. అప్పుడు నేను అన్నాను ఆయన్ని, మీరు వాళ్ళందరికీ లక్షల గొర్రెలు ఇచ్చి నాకు 11 గొర్రెలు ఇస్తావా అని అన్నాను. అంటే అక్కడ విస్తారమైన చెట్లు అండి, చెట్టు కొమ్మల్లో గొర్రెలు, నీకు ఎన్ని కావాలితే అన్నీ తీసుకో అంటున్నాడండి. ఆ దర్శనం వచ్చిన తర్వాత అండి పాస్ట్ సర్టిఫికెట్. మరి దేవుని ఏర్పాటు ఎంతవరకు ఉందో కానీ అండి, అల్పుణ్ణి అజ్ఞాన్ని ఏమి తెలియనివ్వండి. ఎందుకంటే ఇక్కడ నిలబడాలంటే నాకు వణుకు, ఎన్నాళ్ళ నుంచో ఉందో ఆశ, నిలబడలేకపోతున్నాను. అదే ఇప్పుడు బావగారు పురమైతే నిలబడ్డాను నేను. అయితే నాకు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అండి ఎలాగ అయింది. మరి దేవుడు ఎట్టి రీతిగా నడిపించాడో కానీ అండి తెలియదు. కానీ మోషే గారిని నత్తివాడినైన నన్ను నేనేం చేయగలను అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడించేవాడు నేనని వాగ్దానం ఇచ్చాడు. అది జ్ఞాపకం వస్తుంది నాకు. నత్తివాడిని మోషే గారిని నిలబెట్టేవాడు కదా తండ్రి, మరి నేను 2 మాటలు మాట్లాడగలను అనుకునేవాడిని అప్పుడప్పుడుని. అయితే నాకు ఈ రోజున అనుకోకుండా అవకాశం అన్నమాట. మరి సాక్షి రూపంలో పంచుకుంటున్నానండి. మరి ఇందులో తప్పులు క్షమించాలి మీరు. నన్ను మనస్ఫూర్తిగా మీరు మనసులో ప్రార్థన చేసుకోండి, నా నోటంపడి వచ్చి ప్రతి మాట మంచిది అవ్వాలని. మరి దేవుడిచ్చిన అద్భుతం, అంత గొప్ప దేవుడిని మనం ఎంచుకొని నమ్ముకుని ఉన్నామండి. మరి ఈ గ్రంథంలోనండి దేవుడు మోషే గారి ద్వారా చేసిన అద్భుతం ఏంటంటే, ఏదైనా అల్పమైనదాన్నే అల్పుడిని ఎంచుకున్నాడండి. అల్పమైన వాటిని ఎంచుకున్నాడు. ఏం చూడండి, మోషే గారి చేతికార ఎలాంటిది, అల్పమైనది. అహరోను గారి చేతికార అల్పమైనది. పచ్చి గాడిద దవడ ఎముకతోనండి, ఎవరు ఆయన, సంసోన్ గారు చూడండి, పచ్చిగాడిద దవడ ఎముకని ఎందుకు ఎంచుకోవాలండి? పచ్చిగాడిద దవడ ఎండిపోయిందంటే చేతితో పట్టుకుంటే అలా ఎలా పట్టుకుంటే అలా ఉంటుంది. పచ్చిదంటే ఇంక ఎటు పడితే అటు జారిపోద్ది, పట్టు దొరకదు. అటువంటి దాంతో 1000 మందిని సంహరించాడండి ఆయన. మరి అద్భుతాలు చేసి దేవుడు మోషే గారి కర్ర చూడండి. మరి ఎంతోమంది జ్ఞానులు పరిసర్యలు శాస్త్రులు ఉన్నప్పుడు సభలో మరి ఆయన కర్ర ద్వారా చూడండి, అన్ని కర్రలను నిలబెట్టినప్పుడు ఈయన కర్ర వెళ్ళి సర్పం ఆయన సర్పాలన్నింటినీ మింగేసింది. అద్భుతాలు చేసే దేవుడు అండి, గనుడు, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, సమాధానకర్త యొక్క అధిపతి. ఏంటంటే మనల్ని నడిపించే దేవుడు అండి, అంత గొప్ప దేవుడు. అయితే అహరోను గారు చూడండి, అహరోను గారు కర్ర అన్ని కర్రలను నిలబెట్టినప్పుడు సిగిరించిన కర్ర ఏదుంది? అంత శక్తి ఏంటంటే దేవుడు నమ్ముకున్న బిడ్డకే ఇచ్చాడు దేవుడు. అటువంటి శక్తిని మనకి దేవుడు ప్రసాదించి ఉన్నాడు. మరి నాకు వాక్యం తీసి చెప్పాలన్న ఆలోచన నాకు ముందుంటే అండి ఏదో ప్రిపేర్ అవ్వద్దును, ఏదో తీసి ఇప్పుడు నాకు చెప్పడానికి నాకు ఏ ఆలోచన రావట్లేదు. మరి దేవుడు చేసిన అద్భుతాలు ఏంటంటే అండి, నీవు దర్శించుటకు వాడేపాటి వాడు దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. మరి దేవుని కంటే కొంచెమే తక్కువ, మనం దేవుని కంటే కొంచెమే తక్కువ. ఎందుకు తక్కువ అంటే అండి, ఇప్పుడు సైన్స్లో చూడండి, దేవునితో సమానంగా వెళ్ళిపోతున్నాడు సైన్స్. కలుగును కాకంటే కలిగిపోయి మొబైల్లో చూడండి, ఇది కావాలందరికి అలాగ వచ్చేస్తుందండి.
అదంతా ఏంటి ఏఐ టెక్నాలజీ. అది కనిపెట్టడానికండి నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్ని దేశాలు సెంట్రల్ గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ మొత్తం ప్రపంచ గవర్నమెంట్ని ఎదిరించి, కోర్టుని ఎదిరించి ఒక యంత్రాన్ని వదిలితే అది భూమి మీద ఉన్న జనాలందరికీ నష్టమని తెలిసినా కానీ అది కోర్టులో కేసు గెలిచి మరి అది ప్రయోగించారు. అది ప్రయోగించినప్పుడు అప్పుడు నేను అనుకున్నానండి. అనుకుంటే వీళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నారు కానీ వీళ్ళు అవుతుంది ఏంటని. అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఇంకా ప్రయత్నించి టెక్నాలజీని కనిపెట్టారు. మరి ఏఐ టెక్నాలజీ అంటే మరి దేవుడితో సమానంగా, దేవుడు కలుగును కాకంటే కలిగిపోయినాయి కదండి. ఇంచుమించు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కదా మనిషి. అంత టెక్నాలజీని దేవుడు మనిషికి ఇచ్చేసాడు. ఏపాటి వాడు అని చెప్పి, ఆడేపాటి వాడు మహిమతో మహిమ ప్రభావంలో వారికి కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగాలన్నిటినీ, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సముద్ర మార్గములో సంచరించి వాటినన్నిటినీ పదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా నీవే మా ప్రభువా, భూమి అంతటా నీవు ఎంత ప్రభావము గలది. చూసారా, మరి మనకు అంత అధికారం ఇచ్చాడు. ప్రతి జీవి మీద, జీవరాశి మీద మనకు అధికారం ఇచ్చాడండి. అట్టి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. అలాగే కలిగి ఉన్న దేవాదేవుని మనం నిత్యము ఆరాధిస్తూ నిజాయితీగా దేవుళ్ళు నిలిచి దేవుని ఆరాధించాలని మీ అందరినీ కోరుచు ఈ చిన్న కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడిని, సర్వోన్నతుడైన దేవ, సర్వలోకానికి రక్షుడ, సర్వసృష్టికర్త, మహోన్నతుడ, మహాగణుడ, ఆది సంభూతుడ, జీవాధిపతి, నిత్యుడై తండ్రి, సమాధానకర్తకు అధిపతి, నిత్యము నీ కృపలో భద్రపరిచి నడిపించిన దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, అల్పులము అజ్ఞానంలో తండ్రి, జ్ఞానం లేని వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో తండ్రి నాయన మేము జ్ఞానులు అనుకుని తండ్రి నాయన మేము ఎరవిగిపోతున్నప్పుడు బాసరాని ఎడారి దేశంలో నిన్ను పడేస్తానన్న అట్టి రీతిగా నా జీవితంలో జరిగింది ప్రభువా. అయినప్పటికీ నన్ను నిలబెట్టి నీ కృప ద్వారా తండ్రి నాయన ఈ దినము తండ్రి నాయన నీ మాటలు మాట్లాడడానికి కృపనిచ్చి ఉన్నావు తండ్రి నాయన. నీ కృపగల నామానికి, నీ పరిశుద్ధమైన నామానికి, నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. అల్పులమైన మమ్మల్ని, నన్ను తండ్రి నిలబెట్టావు తండ్రి. ఆశ ఉన్నది, నిలబడాలను ధైర్యం లేక తండ్రి ఇక నిలబడాలంటే నాకు వణుకు పుడుతుంది ప్రభా. ఎందుకో నీ గొప్ప నామాన్ని స్మరించుకుంటూ అర్హుడిని కాదన్న భయం నాలో వెంటాడుతుంది ప్రభా. అయినప్పటికీ నిలబెట్టి ఉన్నావు తండ్రి. నా తండ్రి, నా మనసు కొద్దిపాటు సంతోషం కలుగజేసింది తండ్రి. నీ క్షితమైతే నాయన ఇంక ముందు తండ్రి నాయన మాట్లాడే ధైర్యాన్ని నీ కృపను సహాయం చేయని తండ్రి నాయన. నాకు ఈ అవకాశం ఇచ్చిన బావగారిని, సంఘాన్ని దీవించండి. వాళ్ళ ఫ్యామిలీని, కుటుంబాన్ని దీవించండి ప్రభు. ఆదరించండి, బలపరచండి. నిత్యం నీ కృపలో భద్రపరిచి వారు ఏ పనులు అయితే తలంచి ఉన్నారో ఆ పనులన్నింటిలో నీ కృప తోడుకొంచండి. ఆయన బిడ్డలు అయితే తండ్రి కొద్దిపాటి జన్మ ఉన్నప్పుడు ఆయన తండ్రి మాట్లాడడానికి అవకాశం ఇచ్చావు. ప్రతి బిడ్డ పక్షంగా నీ హస్తాన్ని ఉంచండి. నీ దయగల హస్తాన్ని, యవ్వన హస్తాన్ని, పరిశుద్ధ హస్తాన్ని, దక్షిణ హస్తాన్ని ప్రతి బిడ్డ పైన కాపుదలు పెట్టిన ప్రభు తండ్రి. మనుషులమైతే గంభీరంగా కనపడుతున్నాం నాయన, లోపల ఎంతో యాతనలు ఉన్నాయి ప్రభు. అవి యాతనలు తండ్రి వర్ణించలేని, అయినప్పటికీ నీ కృప ద్వారా తండ్రి నాయన మేము జయించగలుగుతున్నాం. అట్టి కృపాభాగ్యాన్ని, ధైర్యాన్ని మాకు ఇచ్చిన దేవాది దేవుడు తండ్రి నాయన. నిత్యం నీ కృపలో భద్రపరచండి. ప్రతి బిడ్డపై నీ ఆస్థానం ఉంచండి. ప్రతి ఒక్క సమస్యలను యేసు నామములో విడుదల కలిగించమని అడుగుచున్నాను. కృపను అనుగ్రహించండి. నీ కాపుదలతో నడిపించమని యేసయ్య నీ పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, ఇంతవరకు మన మధ్యన దైవ పరిచారకులు సమయల్ గారు తమ సాక్ష్యంతో కూడినటువంటి మాటలతోటి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. అంతకుముందు వారు క్రైస్తవాన్ని ఇష్టపడేవారు కాదట. ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటే చిరాకుగాను ఏం చేసేవారు, సైకిల్ తన్నేయడం, ఇంకా
అడవిడి. ఇంక తెలిసిందే కదా ఎలా ఉంటుందో, ఇంక ఇష్టం లేనప్పుడు ఆ పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉండేవారు. అయితే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత, చర్చికి వెళ్ళడానికి ముందు, చర్చికి వెళ్ళడానికి తర్వాత మిమ్మల్ని పలకించినటువంటి విధానం ఎలా ఉన్నది? ఒక గౌరవప్రదమైనటువంటి విధానం ఉంటుంది. ఎప్పుడైతే మీరు చర్చి మొదలుపెట్టారో అది ఒక గౌరవప్రదంగా ఉంటుంది అనమాట. అంతకుముందు ఒరే అరే అని చెప్పేసి పిలుస్తుంటారు, కానీ ఆ తర్వాత చర్చికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత చాలా గౌరవప్రదంగా పిలుస్తారు. అప్పుడు కట్టబోయబడినటువంటి గాడిద, అక్కడ గాడిద ఉంది కదా, అంతవరకు కూడా దాన్ని ఎవరన్నా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని తమ బట్టల కిందేసి ఈ గాడిద మీద నడువు అని చెప్పేసి ఎవరన్నా అన్నారంటారా? ఎవ్వరు కూడా అన్నారు. కానీ ఎప్పుడన్నారు? తమ బట్టలను అక్కడ వేసి, ఆ కొమ్మలను అక్కడ వేసి, దానికి పూలు కూడా జల్లే ఉంటారు కదా, అది వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలోని అది వెళ్ళడానికి ముందుగా ఆట మీద నుండి వెళ్ళేటట్టుగా వాటికి వస్త్రాలు పరిచి దాని ముందు దాన్ని ఎంతో అట్టహాసంగా తీసుకెళ్ళారు. ఎందుకని ఆ గాడిదకి ఘనత వచ్చింది అక్కడ? ఎందుకని? యేసు ఆ గాడిద మీద ఉన్నారు కాబట్టి ఆ యొక్క గాడిదకి అటువంటి వైభవం వచ్చింది. అది యేసు దిగిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు వేసారంటారా? మరుసటి రోజు వేసి ఉండరు. గాడిదని చెప్పేసి మళ్ళీ దాన్ని అంత దూరం చీదరించుకునే ఉంటారు కదా. కాబట్టి ఎప్పుడైతే మనలో యేసు ఉన్నాడో, మనతో పాటు యేసు ఉన్నాడో, మనం యేసుతో పాటు ఉన్నామో ఒక గౌరవప్రదమైనటువంటి ఒక వైభవం మనకు వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితిని మనం కోల్పోకూడదు. ఇప్పుడు కూడా ఆ యేసు మనతో ఉంటే ఇప్పుడు కూడా మనం అదే వైభవంగా ఉంటాం. ఆ తేజస్సు వేరు. కాబట్టి దాంట్లో ఇంకా కొనసాగిపోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు మాట్లాడతారన్నా? సరే, అయితే ఇంకా ముగింపులోకి వచ్చి ఉన్నాము. పాట పాడుతుండగా మనం కానుకలు పట్టుకొని ఇంకా ముగింపు చేసుకుందాము. మనం వచ్చినటువంటి అక్కగారు వచ్చి పాట పాడవలసింది వారికి మనం చేస్తున్నాము. కానుకల పాట రండి అక్క. హల్లెలూయా. దేవునికి వందనాలండి. పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నానండి. శృతి చేసి నే పాడేదని పాడుకుందాం. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనెలో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జలప్రాయములో నోవాహు కాచిన బలవలయములో నోవాహు కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సచ్చరతుడవు నీవే కదా. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవే కదా, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పగడనా, స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. ఈ సమయాన్ని దైవ సేవకులు రాజ్ కుమార్ అన్న గారికి అప్పగిస్తున్నాం. అన్నారండి అన్న. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు కూడా చక్కగా పాటల ద్వారా వాక్యం ద్వారా ఆయన నామాన్ని మహిమపరచాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నమ్మినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నువ్వు నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఆపట్టువాడు అని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగంలో ఈ సృష్టిని సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి ఆ మనిషి ఎప్పటివాడు అని కీర్తనకాడు ఒక ప్రశ్నను మన ముందు ఉంచాడు. అవును, ఒక మనిషిని తయారు చేసినటువంటి దేవుడు మరలా తిరిగి ఆ మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఎప్పటివారం అనే ఆలోచన మనలో రావాలి. ఎందుకంటే మనలో ఏ మంచి లేదు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనలో ఏ నీతి లేదు, అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం అందరం కూడా ధన్యులు. ఇంకా మన ద్వారా ఏదో ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మన ద్వారా ఆయన ఇంకా పని జరిగించాలని, ఆయన నామాన్ని మహింపరచాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరం కూడా ఆయన పనిలో నమ్మకంగా కొనసాగుదాం. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కనుక ఇంకా మనం బ్రతుకున్నాం, ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాం అనే ఆలోచన మనకు రావాలి. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఇదిగో మీరు ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు కనుక ఇదిగో నీ సన్నిధిలో నిలబడగలిగాం ప్రభా. ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకుని ఉండకపోతే నీ సన్నిధికి వచ్చేవారం కాదేమో. ఎంత గొప్ప యోగ్యతనిచ్చిన దేవుడు నువ్వు, స్తోత్రం. ప్రార్థించుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఇంతవరకు ప్రారంభం నుంచి ఈ సమయం వరకు మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరికో లేని ధన్యతను మాకు ఇచ్చారు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు. మేము ఏపాటి వారము, ఎందుకు పనికిరాని వారము, ఏ యోగ్యత లేని వారము, అయినప్పటికీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుగో ప్రభా, నీ కుమారుడిని నిలబెట్టుకుని ఆ సాక్ష్యంతో పాటు కొన్ని మాటలను పంచుకునే కృపనిచ్చారు. ఇంకను మీరు బలపరచండి. ఇంకా అమూల్యమైనటువంటి మాటలు నీ కుమారుడు ద్వారా పలికించండి. ఆత్మాభిషేకంతో నిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎదుగో తండ్రి ప్రభా, నేను ఇంతవరకు మేము నిలబడ్డామంటే కేవలం నీ కృప, నీ దయ మాత్రమే తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, కొన్ని ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి సహాయం దయచేయండి. కోటివారి తల్లి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మా బావగారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో సంపూర్ణ స్వస్థతను దయచేయండి, నీకు స్తోత్రాలు. రమ్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాయన స్వస్థత విడుదలను మీరు దయచేయండి, నీకు స్తోత్రాలు. ఇదిగో ముఖ్యంగా రేపు ప్రయాణమై వస్తున్నటువంటి బిడ్డలకు తోడుగా ఉండండి. జోయనను బట్టి, వదనమ్మని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నా కుమారుడు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా.
ఇదిగో మరి ముఖ్యంగా ఆనందమ్మ కుమార్తె కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రైజ్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి, స్తోత్రాలు. ఇదిగో నాయన బోర్డింగ్ మొదలుకొని ఇమిగ్రేషన్ మొదలుకొని నేను ఖతర్ వచ్చేంత వరకు నీ కాపుదల భద్రత ఇచ్చేయండి. ఇంకా వీడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ సన్నిధి తోడుగా ఉంచండి. అధికారులకి మెత్తన మనసు దయచేయండి, స్తోత్రాలు. ఇదిగో ఎంతగానో ఆశపడుతోంది నీ కుమార్తె ప్రభా. ఇదిగో నాయన ఆశ కలిగిన ప్రాణ తృప్తిపరిచే దేవుడు నువ్వు ప్రభా. మీరు సహాయం దయచేయండి. ప్రార్థించటం మా వంతు కార్యం చేసేది గొప్ప దేవుడు నువ్వే. నేను మీరు సహాయం చేస్తారు నమ్మొచ్చి ఉన్నాం ప్రభా. ఇదిగో మా 2 చేతులు పరిశుద్ధ పర్వతం పై ఎత్తి మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన అడిగినప్పుడు ప్రభా, దావీదుకి సహాయం చేసిన దేవుడు మాకు సహాయం చేస్తామని నమ్ముతూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ప్రేజ క్షేమకరంగా రావడానికి సహాయం దయచేయండి. ఎటువంటి సమస్య, ఎటువంటి ఇబ్బంది ఏది లేకున్నట్లు ప్రభా, నీ కుమార్తెలు ఆనందాన్ని మనం ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో సంఘాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ కూడా తండ్రి ప్రభా, మీ దీవెనలతో నడిపించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. అల్పున్న యోగ్యాన్ని ఎందుకు పనికిరాని వాడిని, బలహీనంగా ఉన్నాను. ఇదిగో తండ్రి ప్రభా, ఎంతో బలహీనత నుంచి మీరు స్వస్థనిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో మీ సహాయం కొరకే నిరంతరం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మీ సహాయాన్ని అనుగ్రహించి మీరు ప్రేమించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎదుగు వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆహార పదార్థాలు తయారు చేసిన బిడ్డలను బట్టి, ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన బిడ్డలను బట్టి, వాయిద్యాలు వాయించిన బిడ్డలను బట్టి, ప్రార్థించిన బిడ్డలు, పాటలు పాడిన బిడ్డలను బట్టి, నడిపించి నీ కుమారుని బట్టి ప్రార్థిస్తున్నందుకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో నీ కృపను అనుగ్రహించండి. ఇదిగో 10వ తారీఖు జరిగే మీటింగ్లో మీరు ఉండండి. ఉదయం 10:30 గంటల నుంచి జరిగే ఆరాధనలో నీ కృపను అనుగ్రహించి అనేక మంది సెలవు దినం ప్రభా, అనేక మంది రావటానికి, నిన్ను ఆరాధించడానికి ఇదిగో నీ దైవజనులు ఇండియా నుంచి వస్తున్నారు. అమూల్యమైనటువంటి వాక్కులు వారి ద్వారా మేము వినటానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నాయన మనసులుగా చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. ఏది పట్టించుకోకుండా మేమందరం ఒక కుటుంబంగా కలిసి వెళ్ళటానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ అన్ని విషయాల్లోని మీ కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యం దయచేయండి. మరొకసారి ఇచ్చిన కానుకలను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, కుటుంబాలను దీవించండి, మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. ఏదో కోడుకు ముగించుకుని వెళ్తూ ఉన్నాము. వచ్చిన ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు, వెళ్ళే ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండి గృహం చేరు పర్యంతం మరల నీ నామాన్ని మహింపరచుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరిన గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి కీడు తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవై అన్నావు తండ్రి, ఆమెన్. తండ్రి అయిన ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్నిన సహవాసము, సమాధానము కూడిన బిడలకు, వారి కుటుంబాలకు, రేపు ప్రయాణం చేస్తూ ఈ ఖతర్ దేశం వస్తున్నటువంటి దైవజనులకు, బిడ్డలందరికీ కూడా ప్రభు కృప ఎప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండి నడిపించిన గాక, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభునేసు రక్తమే జయం, ప్రభునేసు నామన సంపూర్ణ విజయం కలిగిన గాక, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదంబుల్మావిగా వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మేయున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహిమేగా కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబు కృమ్మారించుము దేవా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు కృప అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ కూడా బంద్ చేసి ఒక నిమిషం